హలో వివర్స్, నేను మీ దీసి మిత్రమే లంకేష్ మాట్లాడుతున్నాను. మనం ఈ వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది, అలాగే జూన్ 26వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఆ అల్పపీడనం ఏ దిశ గుండా వెళ్ళి తీరం దాటుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మార్నింగ్ సమయంలో అప్డేట్ ఇచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యాయి. మరలా మధ్యాహ్నం సమయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ప్రస్తుతం వర్షాలు అనేవి విశాఖపట్నంకి శ్రీకాకుళం మధ్య భాగాల్లో వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. ఈ వర్షాలన్నీ రాత్రి సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షాలతో పాటు పిడుగులు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి వాతావరణం పరిశీలిస్తే ఈ రోజుకు లాగా రేపు కూడా వాతావరణం ఇలానే కొనసాగుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. మరలా మధ్యాహ్నం సమయం నుంచి ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల వర్షాలు అనేవి నమోదవుతాయి. మరలా సాయంకాలం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి జూన్ 26వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి జూన్ 26వ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం అనేది జూన్ 27 నాటికి ఒక అల్పపీడనంగా మారుతుంది. ఆ అల్పపీడనం అనేది మనకి విశాఖ అలాగే విజయవాడ కోస్తానికి సముద్రానికి దగ్గరగా ప్రయాణించి అది బంగ్లాదేశ్ వైపుగా తీరం దాటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి వర్షాల జోరు అనేది మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి కాబట్టి మనకి అల్పపీడన ప్రభావం, నైరుతి ఋతుపవనాల ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది మనకి పెరిగే అవకాశాలు అయితే జూన్ 26, 27, 28, 29 తేదీల్లో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఆ విధంగానే మనకి వర్షాలతో పాటు పిడుగులు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ఆ విధంగానే వర్షాలు, ఆ విధంగానే పిడుగులు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. ఆ గాలులతో పాటు వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయి. ఆ వర్షాలకు తోడుగా పిడుగులు కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే జూన్ 26, 27, 28, 29 తేదీల మధ్య మనకి నమోదయ్యే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఈ వర్షాలు మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణకి పరిమితం అయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే చెదురుమదురుగా వర్షాలు సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రేపు కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ వర్షాలు రేపటి నుంచి జూన్ 29 వరకు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వర్షాలు ఈ అల్పపీడన ప్రభావం వల్ల నమోదవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ, అలాగే తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, రాజాం, పాలకొండ, గజపతి నగరం, చింతలవలస ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి 1-2 చోట్ల అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు పిడుగులతో ఈదురుగాళ్లతో నమోదయ్యే అవకాశాలు అయితే ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండు సాయంకాలం సమయంలో
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి. 28, 29వ తేదీలో మనకి చాలా తక్కువ చోట్ల వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణకి వర్షాలు అనేవి పరిమితం అవుతాయి. రాయలసీమలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇలాంటి వాతావరణం అనేది ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. ఈరోజు వాతావరణం లాగా రేపటి వాతావరణం కూడా అలాగే కొనసాగుతుంది. అలాగే జూన్ 26 నుంచి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది. మనకి పూర్తిగా ఆకాశం మేఘావృతమై మరో 5 రోజుల వరకు కొనసాగుతుంది. ఆ విధంగానే వర్షాలు, ఈదురుగాలులతో, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావం వల్ల మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.